పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ భారీ విజయానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం వైసీపీ శ్రేణులకు ముద్రగడ పిలుపు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రజలంతా గట్టిగా కృషి చేయాలని మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం అన్నారు. శనివారం పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం నుండి వైసీపీ అధికార ప్రతినిధి వడిశెట్టి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ రాష్ట్రంలో కనీవిని ఎరగని రీతిగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసుకోవడానికి రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఎంతైనా ఉందన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుండి వంగా గీతా విశ్వనాథ్ను ఎమ్మెల్యేగాను, కాకినాడ పార్లమెంటు నుండి చలమలశెట్టి సునీల్ను ఎంపీగాను భారీ మెజార్టీతో గెలిపించాలని మరీ వారిని కోరారు. కార్యక్రమంలో కొత్తపల్లి మండలం వైస్ ఎంపీపీ మాదిరెడ్డి దొరబాబు, ఆయా గ్రామాల సర్పంచులు రిబాకా, కసిరెడ్డి చిన్న, పాలిన దొరబాబు, వడిశెట్టి గౌరీ, రాజేశ్వరి, కాజులూరి నాగమణి, మాజీ సర్పంచ్ వడ్డీ నాగమణి, ఎంపీటీసీలు చింతపల్లి లక్ష్మి, మాతా విజయ్ కుమారి, సచివాలయ కన్వీనర్లు, ఆయా గ్రామాల వైసీపీ నాయకులు, విద్యా కమిటీ చైర్మన్లతో పాటు పిఠాపురం మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుండి వైసీపీ నాయకులు, అభిమానులు భారీగా తరలి రావడంతో ముద్రగడ స్వగృహం జనసంద్రంగా మారింది. ఆరున్నర అడుగు ఎత్తుంటాడు సార్. మాదిగల అబ్బాయి అండి. 2009లో సార్ నేను ఆయన సర్పంచ్ సార్. ఎప్పుడు ఊళ్ళో పెళ్లిలు, కాపులు, జనములు, నెలవాళ్ళు కాపులు ఉంటుంటారు సార్. వాళ్ళు కాదండి మాది పని వెళ్ళిపోయారు సార్. ఎందరో కాపులు తీసుకొస్తున్నారు. ఎంతో పెద్దవాడికి పోతాం ప్రేమ. కొద్దిగా ఎక్కరా రాయ్ బాబరే ఫోన్ ఇచ్చిన ఎలా వచ్చండి ఇలా లోనికి చిన్న
కొద్దిగా వెనకరా రాయ్ బాబరే ఫోన్ ఇచ్చిన ఇలా వచ్చండి ఇలా లోనకి చిన్న నాకు వారికి కొంచెం వైరం పెంచేయడం వల్ల దూరం అయిపోవడం వచ్చింది. మళ్ళీ ఈ మధ్యన వారి పిలుపు మేరకు మన విజయరెడ్డి గారండి, చంద్రశేఖర్ రెడ్డి గారు, గీత గారు, కన్నబాబు గారు పెద్దలందరూ వచ్చి ముఖ్యమంత్రి గారు రమ్మన్నారు చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. వారు మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చూడాలి, మనందరం కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేయడం అంటే అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్ కాదండి, పంచాయతీ ఎలక్షన్ లాగా మనం పనిచేయాలి. పంచాయతీ ఎలా కసిగా పనిచేస్తామో కసిగా పనిచేస్తే మన ప్రాంతాల అభివృద్ధి కోసం ఈసారి ఎక్కువ కృషి చేద్దాం. ఎమ్మెల్యే గారు ఎస్ గారండి, ఎంపీ గారు వారిద్దరికి సాధ్యపడిన పని నాకు చెప్తే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నా ప్రయత్నం చేస్తాను. అందరూ కసిగా పనిచేయాలా, సరదాగా హుషారుగా చేసి ఒకసారి ముఖ్యమంత్రి గారు పెడితే మళ్ళా 30 సంవత్సరాల వరకు ఏ నాయకుడు కూడా ఆ ముఖ్యమంత్రి అది మన చేతిలో ఉంది. వారి సేవలు మనం ఉపయోగించుకుంటాం. పేదవాడికి కొంచెం అన్నం పెట్టింది ఆయన, పేదల పార్టీ పిన్నిదండి ఉండకపోవచ్చండి. అమ్మ కూడా 4 పిల్లలు ఉంటే అందరికీ చూడకపోవచ్చు. ఒక పిల్లడు ఒకసారి కోట్లాది మంది జనం ఉన్నారు, అందరికీ ఒకేసారి అందరినీ బూతులు ఆపుతారు. ఇవన్నీ అబద్ధం అండి, ఎవరికి సాధ్యం కాదు. ఒకసారి చేసేవాడిని ఎవరికి సాధ్యం కాదు. తల్లికి 4 పిల్లలు ఉంటారు, ఒక ఆయనేమో కలెక్టర్ అవుతారు, ఒక అబ్బాయి కూర్పురం అవుతారు. ఈ తల్లి చేసిన తప్పు కాదని అది మనం అటువంటి మన పేద పార్టీ ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం మరీ మమ్మల్ని కోరేది సరదాగా హుషారుగా పంచాయతీ రాష్ట్రం మించిపోయి చేయాలని మనం కోరుకుంటా ఉన్నాను. సూర్యగారితో కూడా వస్తానండి, నేను కూడా మీ అందరికి వచ్చి వారికి చెప్తాను. నా వద్దే చెప్తాను, మీ వంతు మీరు కృషి చేయండి. అందరూ ఉన్నారు, కష్టపడండి. పేదలకు అన్నం పెట్టే మనిషి తీసుకోండి. సులాభం తప్ప లక్షల రూపాయలు పేదలు అకౌంట్లో పడ్డాయి. అలా చేసిన మగోడే ఉన్నారు, చెప్పుకోవడం తప్ప సొల్లు. ఈ చేస్తామని చెప్పని చేయదు. అందరూ
మీ ఎలక్షన్ అనుకోండి, మీ ఎలక్షన్ అనుకుని కష్టపడారు. మీ ఇంట్లో అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఇంట్లో అబ్బాయి మీకు కన్నపెట్టిగా భావించారు. సంతోషం.